అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాము ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. ఓకే, జస్టిస్, the magician, major arcana, 3 of wands, 3 of swords, knight of swords, and bottom of the deck వచ్చేసి the emperor చూపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే 3 of swordsకి సంబంధించి ఎవరు మీ లైఫ్లో ఎవరైనా అయి ఉండొచ్చు. స్పెసిఫిక్ పర్సన్ గురించి నేను చెప్పట్లేదు, రిలేషన్ ఎవరైనా అయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్, ఈ స్పెసిఫిక్ పర్సన్ 3 of swordsతో మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. కంప్లీట్లీ హార్ట్ బ్రోకెన్ ఎనర్జీ. సమ్ సార్ట్ ఆఫ్ మీకు ఎలా అనిపించింది అని అంటే ఏదో అంటే మోసం చేసినట్లు అనమాట. ఓకే, సో ఆ విధంగా అనిపించింది. సో దీనివల్ల మీరు ఏడ్చడం, బాగా ఫుల్ లైక్ యూనో డిప్రెస్డ్ ఎనర్జీలో ఉండడం, కొంతమందికి కొంత టైం వరకు మీరు మీ లైఫ్ మీద ఫోకస్ చేయలేకపోవడం, ఈ పెయిన్ సడన్లీ గుర్తుకొచ్చేసి ఎందుకు ఇలా జరిగింది, ఏంటిది అని చెప్పేసి కంప్లీట్లీ హర్ట్ అవుతూ ఉండడం అనమాట. సో ఇది ఏదైతే పెయిన్ ఉందో, ఏదైతే డిసీవ్ లైక్ మోసం లాంటిది జరిగిందో మీకు, దీనికి సంబంధించి తొందరలో మీకు ఏదో న్యూస్ అన్నది రాబోతుంది. ఇక్కడ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇదర్ కమ్యూనికేషన్ మీరు రిసీవ్ చేసుకోవడమో, కొంతమందికి ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ కనుక మీ స్పౌస్ లైక్ అంటే పార్ట్నర్ అవ్వచ్చు, లైక్ కార్మిక్ కనెక్షన్, మ్యారేజ్ అలాంటిది ఉంది అని అంటే చాలా టఫ్, చాలా టైం నుంచి మీరు స్ట్రగుల్ అయ్యారు ఈ సిచ్యువేషన్లో, దానికి సంబంధించి మీరు సపరేట్ అవ్వాలి ఇలాంటిది ఏదైనా అనుకునింటే కనుక అఫీషియల్లీ వెయిట్ చేయడము న్యూస్ కోసము, ఇలా అలాంటిది ఏదైనా ఉంటే దీనికి సంబంధించి తొందరలో న్యూస్ రావడము అండ్ మీకు జస్టిస్ వస్తుంది. మీరు చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తుందా ఈ న్యూస్, ఎప్పుడు ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవచ్చా, ఎప్పుడు నేను ఈ టాక్సిక్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావచ్చా అని చెప్పేసి అనుకోవడం అనమాట. ఈ మోసం నుంచి లైక్ నన్ను హర్ట్ చేసిన దాని నుంచి బయటికి రావచ్చు అని అనుకోవడం. సో వెయిట్ చేశారు, అందుకనే మీరు దీనికి సంబంధించి మేనిఫెస్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఎప్పుడు జరుగుతుందా ఏంటి అని, అది జరిగి మీకు తొందరలో లైక్ లీగల్లీ ఏదో సమ్ సార్ట్ ఆఫ్ న్యూస్ రావడము, మీకు జస్టిస్ రావడం అన్నట్లు జరుగుతుంది. ఓకే, ఇది చాలా స్ట్రాంగ్గా ఈ మెసేజ్ వస్తుంది. కొంతమందికి స్పౌస్ లైక్ పార్ట్నర్ అలా అవ్వకపోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే 3 of swords ఎవరో పర్టికులర్ పర్సన్ మిమ్మల్ని ఇలా బాగా హర్ట్ చేశారు. సో దీనికి సంబంధించి మెసేజ్ ఏదో రిసీవ్ చేసుకుంటున్నారు మీరు. ఈ మెసేజ్ వచ్చేసి ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్గా లైక్ చాలా ఫాస్ట్గా వస్తుంది తొందరలో. అండ్ దీనికోసం మీరు చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ మెసేజ్ రిసీవ్ చేసుకోవాలి, మేనిఫెస్ట్ చేయడం, ఈ పర్సన్ నుంచి అపాలజీ రావాలి అని చెప్పేసో, ఈ పర్సన్ నుంచి ఎక్స్ప్లెనేషన్ రావాలని చెప్పేసి వెయిట్ చేస్తూ మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. సో అందుకని దీనికి సంబంధించి మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో, ఏదైతే వర్క్ పెట్టి డివైన్ని లైక్ డివైన్కి సరెండర్ చేసేసారో, ఇప్పుడు దీనికి సంబంధించి మీకు జస్టిస్ వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో మిమ్మల్ని హర్ట్ చేసిన పర్సన్, మీకు బాధ పెట్టిన వాళ్ళ నుంచి మీకు అపాలజీ, వాళ్ళ నుంచి ఒక మెసేజ్ రిసీవ్ చేసుకుని మీరు పడిన బాధకు మీకు రిజల్ట్ లైక్ ఫైనలీ లైక్ ఇలా జరిగింది, లైక్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేసి అపాలజైజ్ చేయడము, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట, నేను ఇలా చేయకుండా ఉండాల్సిందే అని చెప్పేసి. సో జస్టిస్ అనేది రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఇంకా నెక్స్ట్ లేయర్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే 3 of swords ఎనర్జీతో ఇప్పుడు వరకు మీరు మీ లైఫ్లో మేబీ హీలింగ్కి సంబంధించో ఏదైనా బ్రేకప్ లాంటిది, సపరేషన్ లాంటిది అలా జరగడము, బాగా హర్ట్ అయిపోయి ఏడుస్తూ ఉండడము, వర్క్ మీద ఫోకస్ చేయలేకపోవడము, టాక్సిక్ సిచ్యువేషన్లో ఉండడము, ఇలాంటిదంతా జరుగుతూ ఉంది అని అంటే ఇప్పుడు మీ ఎనర్జీ ఎలా మారుతుంది అని అంటే ఇమీడియట్లీ
మీ లైఫ్ని మీరు కంట్రోల్ తీసుకోవడం అనమాట. అంటే నాకు కావాల్సింది నేను చేయగలుగుతాను, ఇంకా చాలు, బాధపడింది చాలు, హర్ట్ అయింది చాలు. ఎస్, అవతల పీపుల్ హర్ట్ చేశారు, నేను హర్ట్ అయ్యాను, బ్రోకెన్ హార్ట్, హీల్ అయ్యాను, ఇప్పుడు ఇంకా చాలు, ఇంకా రెస్ట్ తీసుకుంది, ఇంకా బాధపడింది, ఇప్పుడు నా వర్క్ నేను చూపించాలి అని చెప్పేసి గ్రోత్ సైడ్ మూవ్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అంటే ఉన్నట్టుండి హఠాత్తుగా లైక్ నా లైఫ్ని నేను మేనిఫెస్ట్ చేస్తాను, నాకు ఏదైతే కావాలనుకుంటున్నానో నేను అది తెచ్చుకుంటాను, నా లైఫ్ని నేను నా కంట్రోల్లో తీసుకుంటాను అన్న ఎనర్జీకి వస్తున్నారు అనమాట. అందుకనే ద ఎంపరర్తో మళ్ళీ మీ పవర్ని రిక్లెయిమ్ చేస్తున్నారు మీ లైఫ్లో. ఒక మంచి హయ్యెస్ట్ ప్లేస్కి రావడము, చాలా స్ట్రిక్ట్గా ఉండడం. ఈసారి లెసన్స్ నేర్చుకున్నారు ఆల్రెడీ 3 of Swords నుంచి కదా. సో ఈ లెసన్స్ నేర్చుకున్న దాని నుంచి మీరు ఏంటి అని అంటే మీ బౌండరీస్, లైక్ మీ లైఫ్లో ఎవరికి ఎలా బౌండరీస్ పెట్టాలని చెప్పేసి, ఎంతలో లిమిట్స్ ఎలా ఉండాలని చెప్పేసి, ఎవరితో స్ట్రిక్ట్గా ఉండాలి, ఇలాంటిదంతా అనమాట. అంటే చాలా డిసిప్లైన్గా ఉండడం, స్ట్రిక్ట్గా ఉండడం, స్టడీగా ఉండడం, ఒక అథారిటేటివ్ పర్సన్ లాగా యాక్ట్ చేయడం. ఎందుకంటే మీకు అర్థమైంది లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ తీసుకొని లైట్గా ఉండకూడదు, లైక్ మిగతా వాళ్ళని ఈజీగా నా లైఫ్లోకి ఎంటర్ చేయకూడదు, ఇవన్నీ తెలుసుకోవడం అనమాట. అందుకనే చాలా టైం తర్వాత, ఒక పీరియడ్ ఆఫ్ పెయిన్ తర్వాత ఇప్పుడు మీరు ఇవన్నీ రిలీజ్ చేసేసి ఒక స్ట్రాంగ్ అథారిటేటివ్, ఒక స్ట్రాంగ్ పర్సన్ ప్లేస్లోకి, డిసిప్లైన్, ఆర్గనైజ్డ్, స్ట్రిక్ట్ పర్సన్ లాగా అవ్వబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అందుకనే ఇప్పుడు మీరేంటి అంటే మీ లైఫ్ని మేనిఫెస్ట్ చేయడానికి డిసైడ్ అవుతున్నది. మెజిషియన్తో మీ బిలీఫ్ ఇప్పుడు ఎలా అయింది అని అంటే ఎక్స్ప్లోర్ చేయాలి, వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయాలి, బయటికి వెళ్ళాలి, కొత్త పీపుల్ని కలవాలి, న్యూ ఆపర్చునిటీస్ని తీసుకోవాలి, నా లైఫ్ని బిల్డ్ చేసుకోవాలి, సక్సెస్ సైడ్ వెళ్ళాలి, మనీ ఎర్న్ చేయాలి, మేబీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని అందరికీ హెల్ప్ చేయాలని చెప్పేసి. సో ఈ విధంగా అనమాట. అంటే నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి రెడీ అయిపోయారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే సేమ్ టు సేమ్ రిపీట్ చేయాలన్న ఆలోచన లేదు. ఇది ఒక కొత్త కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో నా లైఫ్ని నేను ఒక డిఫరెంట్ వేలో, ఒక ఫ్రీడమ్ వేలో ట్రై చేస్తాను. ఎప్పుడు ట్రావెల్ చేయలేదు మీ ప్లేస్ని దాటి అని అంటే ట్రావెల్ చేస్తాను అని అనిపించడము, లైక్ కొత్త జాబ్లో క్రియేటివ్ థింగ్స్ ఏదైనా ట్రై చేస్తాను, నా లైఫ్ని నేను మోటివేట్ లైక్ పాజిటివ్గా చేసుకుంటాను అన్న ఎనర్జీ చూపిస్తుంది అనమాట. ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ అవుతున్నారు. అండ్ ఈసారి ఇక్కడ ఏంటి అని అంటే మీరు డెఫినెట్లీ ద మెజిషియన్తో మీరు మిమ్మల్ని మీరు లైక్ తక్కువ ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఈ ఫుల్ పొటెన్షియల్ ఎనర్జీలో చూస్తున్నారు. నాకు అన్నీ కావాల్సింది ఉంది, నాకు స్కిల్స్ ఉంది, నాకు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది, డిటర్మినేషన్ ఉంది, డెడికేషన్ ఉంది, యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ ఉంది, ఇంకా నాకు కావాల్సింది ఏమీ లేదు. అన్నీ ఏదైతే నేను రెడీ చేసుకోవాలనుకుంటున్నాను నా లైఫ్లో, లైక్ వెల్త్ని, అబండెన్స్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను, మంచి రిలేషన్షిప్ని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను, దానికి కావాల్సిన పొటెన్షియల్ నాలో ఉంది అని చెప్పి చూస్తున్నారు అనమాట. అది చూసి మీరు ఏంటి అని అంటే లైక్ తగ్గట్లేదు, మీ వర్త్ని తక్కువ పెట్టుకోవట్లేదు, దీనికి సంబంధించి వర్క్ చేసి ముందుకు వెళ్ళిపోవడం అనమాట. సో మీ పొటెన్షియల్ మీరు బిలీవ్ చేస్తున్నారు. ఈసారి నేను ఫోకస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది, నేను ఏదైనా సరే మేనిఫెస్ట్ చేస్తాను అన్న ఎనర్జీలోకి వస్తున్నారు. అండ్ మేనిఫెస్ట్ కూడా చాలా పవర్ఫుల్గా చేస్తున్నారు అన్నట్టు చూపిస్తుంది. అండ్ ఈసారి మీకు తెలుసు ఇక్కడ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో డెఫినెట్లీ యూనివర్స్ మీకు ఇస్తుంది. అంటే వెయిట్ చేయించట్లేదు, ఏది కావాలంటే అడుగు నీకు వచ్చేస్తుంది, ఆ విధంగా అనమాట. సో మీరు కంప్లీట్లీ ఎలా అంటే అలైన్ అయి ఉన్నారు. మీతో మీరు యూనివర్స్తో కలిసి మీ గోల్స్ని, మీ ప్యాషన్స్ని, మీకు కావాల్సింది ఏదైతే ఉందో అన్నీ అట్రాక్ట్ చేయడం, అన్నీ మీ లైఫ్లోకి తెచ్చుకునే దాంట్లో ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. వెరీ వెరీ పాజిటివ్ ఎనర్జీ. చాలా స్ట్రాంగ్గా పెయిన్ నుంచి, ఓల్డ్ సైకిల్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. అందుకనే జస్టిస్ ఇక్కడ ఏంటంటే మీ మైండ్లో నేను పడిన కష్టానికి నాకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది, నేను ఇంత వర్క్ చేశాను, ఒకరికి హెల్ప్ చేశాను, ఒకరితో బాగున్నాను, కానీ ఇంతవరకు జరగలేదు పాజిటివ్ ఏమి, బట్ ఇప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది, డెఫినెట్లీ నా లైఫ్లో ఒక బ్యాలెన్స్ వస్తుంది, నేను కావాలనుకున్న ట్రూత్, ఆ జస్టిస్ అనేది వస్తుంది అన్న ఎనర్జీతో ముందుకు వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఇంకొక మిమ్మల్ని మీరు క్లియర్గా చూస్తున్నారు అద్దంలో చూపిస్తున్నప్పుడు, లైక్ కంప్లీట్లీ లైక్ ఏది హైడ్ చేయట్లేదు, ఇది నేను అని చెప్పేసి రియలైజ్ అవుతున్నారు అనమాట. సో అందుకనే ఇది నేను అని రియలైజ్ అవుతున్నందుకు దానికి తగ్గట్టుగానే మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే మనం ఏంటి అని రియలైజ్ అయినప్పుడే మనం దానికి తగ్గట్టుగా అట్రాక్ట్ చేస్తాము. లేదు అని అంటే లైక్ అన్నీ మన గురించి మనకు తెలియనప్పుడు అన్నెసరీ థింగ్స్ అన్నీ మన లైఫ్లోకి మనం అట్రాక్ట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మీరు ఏంటి అంటే నా పొటెన్షియల్ ఏంటి, నా వర్త్ ఏంటి, నేను ఎలాంటి పర్సన్ని, నాకు ఏం కావాలి, నాకు ఏమి ఇష్టము, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నా ఫోకస్ కాన్షియస్గా ఉండడం అనమాట. నా ఫోకస్ మొత్తం దాని మీద ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని అట్రాక్ట్ చేస్తాను అన్న ఎనర్జీలో మీరు ఉన్నట్లు చూపిస్తుంది. సో వెరీ వెరీ స్ట్రాంగ్గా లైఫ్ని మీ చేతిలో తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ 5 of Swords ఎనర్జీతో
నెగిటివ్ కమెంట్స్, పీపుల్ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడము, నెగిటివ్గా లైక్ గాసిప్ లాంటివి చేస్తూ మీ రూమర్స్ ఏదైనా స్ప్రెడ్ చేయడము, ఇలాంటిది ఏదైనా ఉన్నా లైక్ ఇప్పుడు వరకు అది మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉండడం. బాగా ఇక్కడ చూస్తే చూడండి పర్సన్ హెడేక్ లాగా ఉంది. సో ఇది బాగా స్ట్రెస్ ఇవ్వడం, మెంటల్లీ మీరు బయటికి రాలేకపోవడము, ఓవర్గా ఫోకస్ చేస్తూ ఉండడం ఉండింది. సో ఇప్పుడు ఏంటి అంటే నాకు దాంతో ఆ సిచ్యువేషన్తో అన్నెసరీ నాకు ఫ్రీడమ్ కావాలి, నేను దీని నుంచి బయటకు వస్తున్నానని మీ అంతకు మీరే రియలైజ్ అయ్యి, ఎవరు మాట్లాడుకుంటే మాట్లాడుకోనివ్వండి, వాళ్ళ ఇష్టం ఏదైనా చెప్తూ ఉంటారు, ఇవన్నీ వదిలిపెట్టేసి మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయడం అనమాట. చాలా స్ట్రాంగ్ పర్సన్గా అవుతున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు మాట్లాడడం ఆపినా ఆపకపోయినా మీరు దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇట్స్ ఓకే, నాకు అన్నెసరీ ఇది అని చెప్పేసి మీ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక మెసేజ్ చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఎల్స్ వీ హ్యావ్ ఫర్ మై కరెక్టివ్. కొంతమందికి ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మిమ్మల్ని హర్ట్ చేసిన పర్సన్, బిట్రే చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళతో మీరు ఇప్పటివరకు కన్ఫ్రంట్ చేయలేదు. అంటే వాళ్ళు మిమ్మల్ని ఇలా లైక్ తప్పుదారి చూపించడము, డిసానెస్ట్గా ఉన్నారు అని మీరు ఎప్పుడు చెప్పలేదు అని అంటే భయంతోనో లేకపోతే చెప్తే ఏమవుతుందో, ఎలా తీసుకుంటారో అని చెప్పేసి ఏదైనా అవ్వచ్చు. అలా ఉంటే కనుక మీరు ఈసారి చాలా స్ట్రాంగ్గా ఎలా అని అంటే నేను ఈ పర్సన్కి చెప్పాలి, నేను హర్ట్ అయ్యాను ఈ సిచ్యువేషన్లో అని చెప్పేసి నిర్ణయం తీసుకొని మీరు కూడా ఈ పర్సన్తో మాట్లాడడానికి, పీపుల్ అయి ఉండొచ్చు, పర్సన్ అయి ఉండొచ్చు, మాట్లాడడానికి డెసిషన్ తీసుకొని వాళ్ళతో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆనెస్ట్గా ఉన్నది ఉన్నట్లు, కొంచెం రూడ్గా కూడా చూపిస్తుంది. సో మీరు నన్ను ఇలా ట్రీట్ చేయకుండా ఉండాల్సింది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మూవ్ అయిపోతున్నారు. ఓకే, నైన్ ఆఫ్ స్వోర్డ్స్, కింగ్ ఆఫ్ స్వోర్డ్స్. సో ఇక్కడ మీకు తొందరలో ఆన్సర్స్ వస్తుంది. ఇక్కడ దేనికి అంటే ఏదో పర్టికులర్ దానికి సంబంధించి మీరు గిల్టీగా ఫీల్ అవుతూ ఉండడం. ఇక్కడ మీ తప్పు లేకపోయినా ఎలా అంటే కొన్నిసార్లు పీపుల్ ప్లీజింగ్ ఉన్నవాళ్ళు లైక్ ఏదైనా లైక్ ఎవరినైనా ఏమైనా చెప్పాలి ఆనెస్ట్గా అనుకున్నా బాధపడ్డం ఉంటుంది. సో ఆ ఎనర్జీ నుంచి మీరు బయటకు వస్తున్నారు. ఇది దీనివల్ల మీరు నిద్రపోకుండా ఉండడము, ఓవర్గా థింక్ చేస్తూ ఉండడము, యాంగ్జైటీ ఎక్కువైపోవడము, స్ట్రెస్ ఎక్కువగా అయిపోవడం అనమాట. సో దీనికి సంబంధించి క్లారిటీ తెచ్చుకుంటున్నారు, ఎందుకు నేను ఇలా చేస్తున్నాను అని చెప్పేసి క్లారిటీ తెచ్చుకొని మీరు మాట్లాడబోతున్నారు. ఓకే, సో ఎస్, మీకు ఏదో సిచ్యువేషన్కి సంబంధించి ఆన్సర్స్ వస్తుంది. కొంతమందికి మీరు బాగా బాధపడ్డారు ఇక్కడ 8 ఆఫ్ కప్స్ ఎనర్జీతో. ఎమోషనల్లీ ఎవరో మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడము, మిమ్మల్ని రిజెక్ట్ చేసి డిసప్పాయింట్ చేయడము. ఓకే, సో దీనికి సంబంధించి బాగా బాధపడి రిగ్రెట్గా ఫీల్ అయ్యి నేను ఇలా చేశానా ఏంటి అని చెప్పేసి అనుకొని యాక్షన్ తీసుకోకుండా ఉండడం. సో దీనికి సంబంధించి ఆన్సర్స్ వచ్చి స్ట్రిక్ట్గా లైక్ అన్ని క్లియర్గా చూసి మెసేజ్ లైక్ బాగా ఆలోచించి ఎస్, నేను ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు, రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది ఇలా జరిగింది, నేను ఒక్కటే కాదు ఇక్కడ మిస్టేక్ చేసింది, నేను అసలు మిస్టేక్ చేయలేదు అని నిర్ణయం తీసుకొని అంటే బాగా ఆలోచించి స్ట్రెస్ నుంచి బయటకు వస్తున్నారు, ఆన్సర్ తెలుసుకుంటున్నారు, గిల్ట్ నుంచి బయటకు వస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఒక కమ్యూనికేట్ చేస్తున్నారు. కొంతమందికి రీసెంట్లీ ఏదైనా మీరు ఏదైనా మెసేజ్ చెప్పిండొచ్చు ఒక పర్సన్తో, లైక్ మీరు చెప్పాలి అన్నట్లు మీకు అనిపించకపోయి ఉండొచ్చు, బట్ అది చెప్పిన తర్వాత నేను ఇలా చెప్పకుండా ఉండాల్సిందేమో, ఇది కరెక్ట్ మెసేజ్ కాదేమో అని అనుకోవడము, అది కూడా గిల్ట్గా అనిపిస్తుంది, రైట్, ఈ మూమెంట్లో కరెక్ట్ కాదు అని చెప్పేసి. సో అలాంటిది ఏదైనా చేసినా దానికి సంబంధించి ఆన్సర్ వచ్చి స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు ఎలా అనంటే ఆ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఇది ఇలా నేను ఆ మూమెంట్లో ఇలా చెప్పాను, సో ఇది జరిగింది అని చెప్పేసి దాన్ని లైక్ కంప్లీట్లీ ఎండ్ చేసేసేయడం అనమాట. ఆ సిచ్యువేషన్, ఆ గిల్ట్ నుంచి బయటకు వచ్చేయడం అనమాట. సో అది చూపిస్తుంది. సో గిల్ట్ నుంచి మీరు బయటకు వస్తున్నారు. బట్ ఓవరాల్గా ఏంటి ఇవాళ రీడింగ్లో అంటే చాలా పాజిటివ్ చేంజెస్ వస్తుంది మీ లైఫ్లో. ఎక్స్ప్లోర్ చేస్తున్నారు న్యూ థింగ్స్ని, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, కొత్త లైక్ స్టేజ్లోకి వెళ్తున్నారు, న్యూ బిగినింగ్స్ అన్నది రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.